18 పర్వాల జీవిత సారం ఈ మహాభారతం. ఈ మహాభారతంలో 18 అనే సంఖ్యకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. మహాభారతంలో ప్రతి పాత్ర మన నిత్య జీవితంలో మనుషుల యొక్క స్వభావాలే. మహాభారతాన్ని చదవటం అంటే జీవితాన్ని అప్పటికే ఒక్కసారి అనుభవించినట్లే. మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం కనిపించినట్లే. మనసులోని అంధకారాన్ని పోగొట్టి మనల్ని మంచి మార్గం వైపు అడుగులు వేసేలా చేస్తుంది. అన్నదమ్ముల అనుబంధాన్ని, భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రులకు పిల్లలను ఎలా పెంచాలో నేర్పిస్తుంది. పిల్లలకు తల్లిదండ్రులను ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా నేర్పిస్తుంది. పెద్ద చిన్న కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన చరిత్ర ఈ మహాభారతం. ఎందుకంటే ఇది ఒక మత గ్రంథం కాదు, నిత్య జీవిత మార్గనిర్దేశం. స్నేహబంధం అంటే ఎలా ఉండాలో మనకు చూపిస్తుంది. స్నేహం తప్పుడు వాళ్ళతో చేస్తే మన జీవితం ఎలా నాశనం అవుతుందో కూడా తెలియజేస్తుంది. ఇచ్చిన మాట కోసం తమ